సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఏ విధంగా మీరు కూడా మీ ఫోటోని యూజ్ చేసి ఏ విధంగా స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనేది చెప్తానన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో మీద క్లిక్ చేయండి. సో ఆన్స్ క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మీడియా మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని 15 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడేసరికి మీరు ఏ ఫోటోతో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వచ్చేసరికి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ని కూడా 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మనం కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇమేజ్ని అయితే కొంచెం పెద్దదిగా చేసి ఇక్కడైతే ప్లేస్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి పల్స్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత అదే లేయర్ని అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి సాచురేషన్ అంతా కూడా తగ్గించేసేయండి. సో వన్స్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడు మనం కాలర్ స్క్రీన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఈ ఇమేజ్ని 15 సెకండ్స్ వరకు ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి ఇక్కడ మనకు లేయర్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీకు నచ్చిన నేమ్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ డార్లింగ్ అని ఇక్కడ టైప్ చేస్తాను. సో వన్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు టాప్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి సో ఆ విధంగా ఎక్కడైతే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా 15 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఇదే లేయర్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి కాలింగ్ అని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాలింగ్ అని సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా 3-4 డాట్స్ అయితే ఉంచండి. సో మనకు ఆ ఎఫెక్ట్ అయితే రావడం మనకు జరుగుతుంది అనమాట, కాలింగ్ చేసినట్టు. ఈ విధంగా కొంచెం చిన్నదిగా చేసేసి సో ఇక్కడైతే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని అయితే మనము గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడేసరికి మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వచ్చేసరికి వైట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని వచ్చేసరికి 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడేసరికి మనము మొబైల్ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ ఫ్రేమ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, సో ఆ వీడియోని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, కొంచెం పెద్దదిగా చేసి. సో వన్స్ ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, సైడ్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము బటర్ఫ్లై ఎఫెక్ట్ని అయితే
ఇక్కడ మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ సరిగ్గా మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనము కొంచెం పైకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఈ విధంగా మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అంతా చేసిన తర్వాత ఇక మనం సాంగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో సాంగ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఒక న్యూ స్టైల్లో కాలర్ స్క్రీన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకొని స్టేటస్గా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న వాళ్ళైతే ఫ్యూచర్లో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.